హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది బిర్యానీ, రాజమండ్రి పూతరేకులు, కాకినాడ కాజా, నెల్లూరు అనగానే మాత్రం గుర్తొచ్చే స్వీట్ మలాయ్ కాజా. అందరం ఇప్పుడు మలాయ్ కాజాకి నెల్లూరైతే వెళ్ళలేం కదా! నెల్లూరు నుంచి దూరంగా ఉన్నోళ్ళు ఈ మలాయ్ కాజాని మిస్ అవ్వకుండా ఈ చిన్న ప్రయత్నం. మైదా ఎందుకేశారు? షుగర్ ఎందుకు వాడారు? అని అనకండి. వన్స్ ఇన్ ఎ వైల్ సబ్ కుచ్ చలేగా. మా నెల్లూరులో మురళీకృష్ణ అని ఒక స్వీట్ షాప్ ఉంది. అది తెలియని నెల్లూరు వాళ్ళెవ్వరూ ఉండరు. ఆ మురళీకృష్ణ రుచిని మీ ఇంటి వరకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ మలాయ్ కాజా రెసిపీ. ముందుగా అడుగు మందంగా ఉండే పాన్ తీసుకుని, ఓ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుని దాంతో కోవా తయారు చేసుకోవాలి. ఒకవేళ మేమిది చేసుకోలేము అని అనుకుంటే, బయట నుంచి మీకెక్కడైనా పచ్చి కోవా దొరికితే అది తెచ్చుకుని దాంతో అయినా చేసేసుకోవచ్చు. నేనైతే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చేయాలని చెప్పి కోవా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి మా ఏరియాలో దొరికే ఫుల్ క్రీమ్ మిల్క్. 1 లీటర్ మిల్క్ వేసి, అవి దగ్గరకొచ్చే వరకు కూడా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. చుట్టుపక్కల మీగడ కట్టనివ్వకుండా, పాలని అడుగంటనివ్వకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా పాలన్నీ కొంచెం దగ్గరకొచ్చి బబుల్స్ ఫార్మ్ అయ్యాయి చూడండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకుని కంప్లీట్‌గా చల్లార్చుకోవాలి. చూడండి ఈ టెక్స్చర్‌లో పక్కకు దించి చల్లార్చుకోవాలి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత చూస్తే ఇది ఇంకా దగ్గర పడి ఈ టెక్స్చర్‌లో ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఓ కప్పు మైదాను వేసి కలుపుకోబోతున్నాం. కానీ ఓ కప్పు మైదా కూడా ఒకేసారి వేసేయకుండా ముందు సగం వేసుకుని అదంతా కూడా ఈ కోవాకి బాగా పట్టిన తర్వాత మిగిలిన సగం వేసుకోవాలి. చూడండి ఇలా చేయి పెట్టేసి ఆల్రెడీ కంప్లీట్‌గా చల్లగా అయిపోయింది కాబట్టి చేత్తోనే ఈ మైదా, మనం తయారు చేసి ఉంచుకున్న కోవా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఇలా కలిసిన తర్వాతే మిగిలిన మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఇంకొక ఇంగ్రీడియెంట్ వేయడం మర్చిపోయాను. ఇక్కడ 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. అది ముందే వేసేసుకోవచ్చు. లేదంటే ఎలాగో ఇప్పుడు మళ్ళీ కలుపుతాం కాబట్టి ఇప్పుడేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేంత వరకు కూడా శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడిది పిండి టెక్స్చర్‌లో లేదు. పొడి పొడిగా ఉంది కదా! ఇప్పుడు దీన్ని ఒక పిండి రూపంలోకి తీసుకురావాలి. కొంచెం పాలైనా, నీళ్ళైనా యాడ్ చేసి దీన్ని పిండిలాగా కలుపుకోవాలి. పాలు, నీళ్ళు అన్నాను కదా అని ఎక్కువ ఎక్కువ వేసేయకూడదు. నేనిక్కడ పావు కప్పు నీళ్ళని తీసుకుంటున్నాను. అవి కూడా కొంచెం కొంచెంగా జల్లుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేసాము అంటే మరీ జారైపోతుంది. అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూనే కలుపుకోవాలి. ఇక్కడ నేను పావు కప్పు నీళ్ళు తీసుకున్నాను కదా! ఆ పావు కప్పులో కూడా ఇంకా కొంచెం వాటర్ మిగిలాయి. సో, ఒకేసారి వేసుకోకుండా ఏ మాత్రం నీళ్ళు అవసరమవుతాయో అంతవరకే యేసుకొని పిండి కలుపుకోండి. చూడండి పిండి ఈ టెక్స్చర్‌లో ఇలా స్మూత్‌గా ఉండాలి. ఇలా పట్టుకొని చూస్తే గులాబ్ జామున్ పిండి కలుపుకుంటాం కదా! ఆ టెక్స్చర్‌లో కలుపుకొని ఉంచుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఓ 10 నిమిషాల పాటు మూత పెట్టి దీన్ని పక్కనుంచేసేయాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 2 కప్పుల పంచదార, 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. 1 లీటర్ పాలకి 2 కప్పుల షుగర్ అన్నట్టు కొలత. ఇప్పుడు ఈ షుగర్ సిరప్‌ని స్టవ్ మీద పెట్టి, ఈ పంచదార అంతా బాగా కరిగిపోయి, కొంచెం టచ్ చేస్తే జిగురుగా వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరుగుతూ ఉండగా ఫ్లేవర్ కోసం ఓ పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్‌ని కూడా వేసి కలుపుకోవాలి. చూడండి ఏమాత్రం పాకం రానిస్తే ఈ షుగర్ సిరప్ అనేది గట్టిపడిపోతుంది. అస్సలు పాకం రానివ్వకూడదు. కలుపుతూనే ఉండాలి. అండ్ టచ్ చేసి చూస్తే వేళ్ళకి అంటుకోవాలంతే. చూడండి ఇప్పుడు ఒక్కసారి మీరు స్క్రీన్ గనుక గమనించినట్లయితే ఎక్కడ కూడా పాకం రాలేదు. జస్ట్ అలా టచ్ చేస్తే వేళ్ళు అంటుకుంటున్నాయి. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనుంచేయాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తెరిసి చూస్తే మన పిండి చక్కగా రెడీ అయ్యి ఉంటుంది. ఇంకొక్కసారి దీన్ని శుభ్రంగా చేత్తో కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు కూడా వీలున్నంత వరకు క్రాక్స్ లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉండలు చేసుకుంటే ఆయిల్‌లో వేసి వీటిని ఫ్రై చేసేటప్పుడు పగలకుండా ఉంటాయి. చూడండి ఇట్లా జెంటిల్‌గా పామ్స్ మధ్యలో పిండిని పెట్టి ఉండలు చేసుకోవాలి. తర్వాత ఉండని కొంచెం ఫ్లాట్ చేసి ఇలా మధ్యలో నొక్కులాగా పెట్టాలి. అంతే. ఇప్పుడు పిండంతటిని కూడా ఇవే సైజులో ఇలా కాజాల్లాగా తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
ఇక్కడ లీటర్ పాలతో తయారు చేస్తున్నాం కదా! సుమారుగా లీటర్ పాలకి మాకు 25 కాజాల దాకా వచ్చాయి. ఈ కాజాలు ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్‌ని మీడియం హీట్‌లోకొచ్చేంత వరకు మరిగించి, తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ మరిగింది అంటే ఇవి సరిగ్గా ఉడకవు. అందువల్ల ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడే వీటిల్ని ఆయిల్‌లో వేసేసి, వెంటనే అస్సలు కదపకూడదు. ఎప్పుడైతే మీకు ఆ కార్నర్స్‌లో కొంచెం కలర్ మారుతున్నాయి అని అనిపిస్తుందో అప్పుడే కదపాలి. చూడండి ఇలా కలర్ మారిన తర్వాత మరోవైపుకి తిప్పుకుని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిల్ని కాలకుండా అస్సలు తీసేయకూడదు. చూడండి ఆల్మోస్ట్ ఈ టెక్స్చర్, ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్‌లో నుంచి తీసేసి నూనంతా కూడా ఒడిసిపోయిన తర్వాత, మనం ముందుగానే పాకం రెడీ చేసి ఉంచుకున్నాం కదా! ఆ పాకంని మళ్ళీ స్టవ్ మీద పెట్టి, అది కొంచెం వేడైన తర్వాత, మనం ఫ్రై చేసుకున్న ఈ కాజాల్ని పాకంలో వేసి, ఓ 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. చూడండి ఇది మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పాకం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసిన తర్వాత, ఒక గరిటె తీసుకొని కొంచెం పాకం పైన కూడా ఇలా వేసుకుంటూ వీటిల్ని 5 నిమిషాల పాటు ఇందులో వదిలేయాలి. అప్పుడైతేనే ఈ షుగర్ సిరప్ అనేది ఈ కాజా లోపలికి వెళ్ళి సాఫ్ట్‌గా, టేస్టీగా తయారవుతాయి. ఇప్పుడు ఇవిలా ఉండగా నెక్స్ట్ బ్యాచ్‌ని ఫ్రై చేసుకుందాం. నూనెలో నుంచి ఇవి తీసి పాకంలోకి వేసే టైంలో స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకోండి. అప్పుడైతే ఆయిల్ మరీ ఓవర్ హీట్ అవ్వకుండా సెకండ్ బ్యాచ్‌కి కరెక్ట్ టెంపరేచర్‌లో ఉంటుంది. మళ్ళీ ఇదే ప్రాసెస్. ఇప్పుడిక్కడివి కాలిన తర్వాత వీటిని తీసి పాకంలో వేయడం, ఆల్రెడీ ముందు పాకంలో ఉన్న వాటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసేయడం. చూడండి. ఇప్పుడివి ముందు పాకంలో వేసుంచాం కదా! 5 నిమిషాల తర్వాత ఇవన్నీ ఇందులోకి వేసేసి, ఈ కాలిన కాజాలన్నిటిని కూడా మళ్ళీ పాకంలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కాల్చుకుని పాకంలో కూడా వేసి రెడీ చేసుకొని ఉంచుకోవాలి. చివరగా ఏం చేయాలంటే, కాల్చి పాకంలో నుంచి తీసి ఉంచుకున్న కాజాలన్నిటిని కూడా లాస్ట్‌గా పాకంలో వేసి, కొంచెం సిరప్‌నిలా పైన పోసేసి, ఒక 24 గంటల పాటు అలా వదిలేయాలి. స్వీట్ షాప్ వాళ్ళైతే ఒక రోజు వీటిని అలాగే చేసి పక్కన పెట్టేస్తారు. అప్పుడు ఈ కాజాలన్నిట్లికి షుగర్ సిరప్ బాగా పీల్చుకుని సాఫ్ట్‌గా వస్తాయి. చూడండి. మనం 24 గంటలయితే వీటిలిని టచ్ చేయకుండా ఉండలేం గానీ, ఇంత టెంప్టింగ్‌గా ఉండే స్వీట్‌ని ఒక రోజంతా తినకండి అంటే ఎవరుంటారు? కనీసం 2-3 గంటల సేపైనా దీన్ని అలాగే మూత పెట్టి పక్కనుంచేయండి. అంతే. నెల్లూరు స్పెషల్ మలాయ్ కాజా రెడీ. పైన కొంచెం షుగర్ స్ప్రింకిల్ చేస్తే ఇంకా ఆ స్వీట్ షాప్ స్టైల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. చూసారా? ఎంత చక్కగా కాజా రెడీ అయిపోయిందో! మరి ఈ నెల్లూరు స్పెషల్ మలాయ్ కాజాని మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చూడండి, ఒక్కసారి గాని మీరు ఈ క్లిప్పింగ్ చూస్తే ట్రై చేయకుండా ఉండడం అనేది అసాధ్యం. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. యమ్మీ! నెల్లూరు నుంచి దూరంగా ఉంటున్న వారు, నెల్లూరు వాసులు తప్పకుండా ట్రై చేస్తారా? అలా అని మిగిలిన వాళ్ళని ట్రై చేయొద్దని కాదు. నెల్లూరు వరకైతే కాజా తినడానికి వెళ్ళలేరు కదా! సో, నిశ్చలాస్ కిచెన్‌ని చూసి ఈ నెల్లూరు మలాయ్ కాజాని తయారు చేసి ఎంజాయ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.